అయాన్ష్ ఎందుకంత ఎక్సైటెడ్ గా ఉన్నావు? సఫారీ, న్యూ సఫారీ. అయాన్ష్ కనకతాతయ్యరి అరే ఇంకా రాలేదురా కారు. బాయ్ కార్ తీసుకుని వెళ్తా. ఇట్స్ మై కార్. న్యూ కార్ తీసుకుని వెళ్ళిపోతా. ఎవరు చిక్కిపోయింది ఒకసారి చూడండి. అయితే ఓకే జూమ్ వేసా. ఇప్పుడు జూమ్ వేయాల్సిన పార్టీకి వస్తే చెప్పు. రెడీ 1 2 1. హలో ఎవ్రీవన్. హెల్లీ వివన్. అయాన్ష్ ఎందుకంత ఎక్సైటెడ్ గా ఉన్నావు? ఎక్కడికి వెళ్తున్నాం? వేర్ ఆర్ వి గోయింగ్? సఫారీ, న్యూ సఫారీ. న్యూ సఫారీ. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. సో ఈ రోజు చాలా చాలా స్పెషల్ వ్లాగ్. ఎందుకంటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండాలి అని మీరు ఎప్పుడు ఆశిస్తూ ఉంటారు. అలాగే మా పాత కార్ని ఇచ్చేసి కొత్త కార్ కొనుక్కుంటున్నాం అనమాట. అదే టాటా సఫారీ. సో ఈ రోజు వ్లాగ్ అదే అనమాట. ఇప్పుడైతే మేము కార్ పర్చేస్ చేసుకోవడానికి ఆల్రెడీ అన్ని ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు మేము జస్ట్ కార్ తీసుకుని వస్తాం. ఆ సెలబ్రేషన్స్ అన్ని కూడా ఈ వ్లాగ్లో మీరు చూసేయచ్చు. ఓకే అయాన్ష్? ఓకే చెప్పు, మాట్లాడు. ఎందుకంటే బ్లష్ అయిపోతున్నావు అయాన్ష్? ఏంటి బ్లషింగ్? బ్రషింగ్, ఎందుకు బ్రషింగ్, న్యూ కార్ Brushing. బ్రషింగ్. న్యూ కార్ తెస్తాం. అయాన్ష్ కార్ వాష్. అయాన్ష్ కనకతాతయ్యరి ఆడుకో మరి. కనకతాతయ్య అరే ఇంకా రాలేదురా కారు. అంటే వీళ్ళు బయట ఇస్తా అన్నారు, తీసుకొస్తే డాటా ఇస్తారా? మై కార్. ఏం కారు? మై కార్. ఏం కారు? మీ కార్ పేరు ఏం పేరు? I don't know car. I know the car shoe. Safari. సఫారీ. ఇట్స్ మై కార్. No. ఇట్స్ మై కార్. No. It's my car. ఏంటి? In car is mine. కార్ ఇస్ మైన్. My car. హలో, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? Hey. Sleeping. Hey. Don't disturb. I'm a disturb. Try guru. I'm not sleeping kaza. I'm not sleeping. ఓకే నువ్వు బజ్జో, నేను కార్ తీసుకొని వెళ్ళిపోతా. ఓకే Okay. Bye. బాయ్. కార్ తీసుకుని వెళ్తా. ఇట్స్ మై కార్. న్యూ కార్ తీసుకుని వెళ్ళిపోతా. ఏంటి? వాట్ ఈస్ దిస్? Thank you. అయాన్స్, ఇట్స్ మై కార్. No. ఓకే నువ్వు బజ్జో, నేను మీ సఫారీ తీసుకొని వెళ్ళిపోతా. ఓకే Okay. ఇంకా మీకు కాదు, నేను చేసుకుంటా. హ్యాండ్స్ గెటప్ Play. గెటప్. Get it. వెయిట్ ప్లీజ్. ఐ వాంట్ టు ఈట్ యూ. ఉండరా, నువ్వు నా స్ట్రెస్ మాస్టరు. Go. వేర్ గో. Go. పడుకుంటాడంట. అయ్యయ్యో. వెయిట్. Hey, Kalida. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ తాతని కొడతాను. నేను కొరుకుతా. కొట్టడం కాదు, నేను కొరుకుతా. పిల్లో మాత్రం క్రేజీ సెలెక్ట్ చేసుకున్నా. అటాచ్డ్ టెడ్డీ బేర్. నీకు అటాచ్డ్ టెడ్డీ బేర్. పర్ఫార్మెన్స్ ఎక్కడ? మీ అమ్మ దగ్గర, మీ నాన్న దగ్గర నేర్చుకుంది అయాన్స్? Daddy
అరే లైఫ్ లాంగ్ యూజ్ అయ్యే టెడ్డీ బేర్ ఇచ్చిందిరా మీ మమ్మీ నీకు. వాడు చిక్కిపోతున్నాడు వాళ్ళ అనకు. ఎవరు చిక్కిపోయింది ఒకసారి చూడండి. జూమ్ వేసా ఇప్పుడు జూమ్ వేయాల్సిన పాటికి వేస్తా. చెప్పు చెప్పు ఇప్పుడు ఒకసారి. ఎందుకన్నా నువ్వు హ్యాపీ కదా సార్? చాలా హ్యాపీ అసలు ఇన్ని రోజుల తర్వాత మళ్ళా. నేను కళ్ళు మూసుకొని వస్తాను, నాకు సర్ప్రైజ్ ఇవ్వండి. బ్లాక్ కావాలా? నేనే ఏమన్నా బ్లూ కట్టొద్దన్నా. కొట్టరా కొట్టు అదే మీ అమ్మని కొట్టడం ఏంటి? మిగతా వాళ్ళందరూ పుణ్యానికి వచ్చారు కొట్టడానికి. నో మ్యూజిక్. కొట్టాలి. సరే ఇప్పుడు యదా వీడికి అయాన్స్ గారి కార్ కొన్నారు, మరి నీ కార్ ఏది? వాడి కారు నేను వాడుకుంటాను రా. ఓకే రెడీ 1 2 1. మక్కలేదు నీకు. అయితే కాలు ఇక్కడ ఎలా ఉన్నా కాదు అంతే. ఎన్నిసార్లు అనకూడదు, రాదు రాదు. ఇది ఎలా ఉంది సార్? పోలో వేసేస్తే క్లోజ్ సేమ్ కాలి ఇక్కడ క్లోజ్ ఉంది. ఇట్లనే కాలి కాలండి క్లోజ్ అవ్వాలండి. చిన్నే ఇది మాత్రం ఇంటర్ అడిగండి. ఎవరు పడతాడు? కీ దగ్గర ఉన్నారు చిన్నది. మూవా మళ్ళీ సార్ డాడీ మూవ్ డాడీ మూవ్ అని మూవింగ్ గో గో Finally, our new car. So, Ayansh excitement మామూలుగా లేదు కదా? Do you like it? Do you like it? Yes. Yeah. సో ఇక నుంచి ఇదే మన కార్. అయాన్ష్ పాత కార్ హ్యారియర్ వెళ్ళిపోయింది కదా. Please, so much fun. Let's go, driver. Yes. సో మా క్రేజీ కపుల్స్ కి సర్ప్రైజింగ్ గా ఇక్కడికి వచ్చేసి మేము కార్ చూపించాం. అరే కార్ ప్రాంక్
నేను నమ్మను. కార్ల మీద ప్రాంకులు చేసుకోవడానికి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. అక్క హక్ చేసుకోండి సిద్ధుని. తప్పుగా అనుకుంటున్నారు. అక్క మీకు మేమందరం దేవుడిచ్చిన పిల్లలం, అదే మరి దేవుడిచ్చిన తమ్ముళ్ళం, దేవుడిచ్చిన తమ్ముళ్ళం. తెలియట్లేదు ఏం చేయాలి మరి. కారు తెస్తున్నారు చూపించడానికి. పార్టీ ఉందా? పార్టీ లేదు. అక్క మనం కలిసేది పార్టీ, మనం కలవడమే పార్టీ. చెప్పరా అన్ని చెప్పు. కారు కొనుక్కుంటే సరిపోదమ్మా, కారుకు తగ్గట్టు కొంచెం స్వీట్ అయినా తేవాలమ్మా. ఓయబ్బా చిన్న పిల్లకాయని బెదిరిస్తా ఉండవే. కనీసం ఇంత చాక్లెట్ 10 రూపాయలు. నేను కాదు బావా, నాకు ఎంతమంది ఉన్న క్రేజీ కపుల్స్ అంటే ఎందుకంటే ఇదే ఇంత క్రేజీ అన్నమాట. కాకపోతే బాగుందక్క. నేను అన్నాను టాటానా బిర్లానా వీళ్ళు బ్యాంకులు ఇచ్చుకోవడానికి. ఏ ఓన్ 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 ఇది ఓన్ 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 ప్రాంక్ అయితే మాత్రం నేను ఇక్కడే వేసి తొక్కేస్తారు మామూలు కాదు. నా మీద ఇందాక బూట్స్ పేజ్ ఎంత ఉందో ఇప్పుడు చెక్ చేసేవాళ్ళం. కాదు కాదు, నిజంగా ప్రాంక్ అయితే బూట్స్ పేజ్ నిజంగా వాడేవాళ్ళం. ఈ రోజు ఆ తాడో పెడితే కాదు అసలే అక్క మంటెక్కిపోయి ఉన్నారు. చాలా చిరాకులో ఉన్నాను. అంటే మైండ్ కిస్కావాలి. మనం చూసుకుందాం. థ్యాంక్ యూ. సో షోరూమ్ నుంచి డైరెక్ట్గా ఫస్ట్ కార్కి కావాల్సింది ఏంటంటే పీపీఎఫ్, పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ కాబట్టి వెంటనే తీసుకొచ్చేసి పీపీఎఫ్ చేయించేశాను. సో బ్లాక్ కదా, కొంచెం మెయింటెనెన్స్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కార్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి ఇవన్నీ వెంటనే చేయించేసాను. ఇప్పుడు ఇంత అర్జెంట్గా చేయించుకోవాల్సిన అవసరం ఏంటి? అర్జెంటుగా చేయించుకోవాల్సిన అవసరం ఏంటనంటే కార్ తీసుకున్న వెంటనే మనం పీపీఎఫ్ చేయించేసుకున్నామంటే సో దానికి ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు అది చిప్పింగ్స్ అవన్నీ పడుతూ ఉంటాయి కదా, సో దానికి పెయింట్ అది పోకుండా ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్గా ఏంటంటే రోజు మనకున్న బిజీ స్కెడ్యూల్లో వాచ్మెన్ కార్ని రప్ప 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 తోముతూనే ఉంటాడు. అలా తోమినప్పటికి ఏమవుతుందంటే పెయింట్ మీద తెలియని చిన్న చిన్న సర్కిల్ గీతలు పడుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే లాస్ట్ హ్యారియర్లో పీపీఎఫ్ చేయించక అది ఏమైంది తెలుసా మీకు? హ్యారియర్ దానికి ఒక చిన్న రాయి లాంటిది ఒక చిప్ మొత్తం మిర్రర్కి తగిలి బ్రేక్ అయింది. యా, అది చెప్పలేదు. సో ఇప్పుడు దానికోసమే అలా కూడా అవ్వకుండా విండ్షీల్డ్కి కూడా కంప్లీట్ ప్రొటెక్షన్ చేయించాను అనమాట, అల్ట్రా వైలెట్ది. సో దానికి కూడా కంప్లీట్గా అయిపోయింది. సో ఇదంతా నేను ఎక్కడ చేయించాను అంటే టీడీహెచ్లో. టీడీహెచ్ అంటే మన డీటెయిలింగ్ హబ్ అనమాట. యా, సో కార్తిక్ బ్రో యాక్చువల్లీ చెప్పిన వెంటనే బాగా రెస్పాండ్ అయ్యి నాకు కావాల్సిన ప్రతి డీటెయిలింగ్ కూడా నాకు ఇక్కడ నుంచి నువ్వే చేస్తావు కావాలని 10 సార్లు. నాకు ఇక్కడ ప్రతి దగ్గర నాకు పీపీఎఫ్ ఉండాలి అని అసలు నేనైతే కంప్లీట్ ఆయన బుర్ర తినేసాను అనమాట. సో ఇప్పుడే పిలుస్తాను కార్తిక్ బ్రోని. కార్తిక్ బ్రో, హాయ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. నాకు అడిగిన ప్రతిదీ డీటెయిలింగ్గా అసలు కార్కి ఎలాంటి ప్రొటెక్షన్ ఉండాలి, ఏం ఉండాలి, సో ఇప్పుడు వచ్చే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కాబట్టి దాని నుంచి ఏది ఎలా చేస్తే ఏది ఎలా అవుతుంది అనేది కంప్లీట్గా డీటెయిల్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చేసి ఇచ్చారనమాట నాకు కారు.
సో మీరు చూసుకున్నట్టయితే అసలు ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కానీ ఏది లేకుండా, మనకి షోరూమ్ నుంచి వచ్చినప్పటికీ కూడా కొంచెం చిన్న చిన్న తెలియని స్క్రాచెస్ ఉంటాయి. అది నార్మల్గా ఎంత పెద్ద కార్ అయినా సరే ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూస్తే అసలు కంప్లీట్ నీట్గా ఉంది. చెప్పండి బ్రో. అంటే ఇప్పుడు చాలా మందికి పీపీఎఫ్ అన్న నాలాంటి వాళ్ళకి అస్సలు తెలీదు. సో మాతో పాటు మా ఆడియన్స్ కి కూడా కొంచెం చెప్పండి దీనికి. మేడం, దీని పేరు పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం పీపీఎఫ్. అంటే మన ఫోన్ పైన టెంపర్ గ్లాస్ ఎలా వేస్తాం మేడం, ఫోన్ డిస్ప్లే డ్యామేజ్ అవ్వకుండా, సేమ్ అలాగే కార్కి పెయింట్ ప్రొటెక్ట్ చేస్తుంది మేడం ఈ ఫిలిం. అంటే ఇది ఒకసారి వేస్తే సరిపోతుందా? ఎవ్రీ 1 year కి ఆర్ 6 years? ఇది యాక్చువల్గా 5 years వారంటీ ఉంటుంది మేడం. 5 years వారంటీ ఉంటుంది అండ్ 7 years వారంటీ కూడా ఉంటుంది ఉంటుంది మేడం. 10 years వారంటీ కూడా ఉంటుంది మేడం. బేస్డ్ అపాన్ మన బడ్జెట్ బట్టి మనం. నేను వేయించుకుంది ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇది కంప్లీట్ కాస్ట్లీయెస్ట్ పీపీఎఫ్ అనమాట. సో ఏది అంటే మనకు కావాల్సింది ఏదైనా ఇక్కడ అవైలబుల్ ఉంది. సో నాకు నచ్చింది నేను వేయించుకున్నాను. సో ఏదన్నా మనకి తర్వాత కూడా సర్వీస్ ఉంటుంది అనమాట. ఏదన్నా చిన్న స్క్రాచెస్ ఉన్నా ఏదన్నా దాన్ని హీల్ చేసి కంప్లీట్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నదో అలా చేసి ఇచ్చేస్తారు. సఫారీ చేయించడానికి కూడా తను చాలా షోరూమ్స్ కూడా ఇప్పుడు బయట ఎవరు పడితే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. బట్ బెస్ట్ ఏది అని చూస్ చేసుకుని కూడా తను ఇక్కడికి రావడం అనేది జరిగింది అనమాట, ద డీటెయిలింగ్ హబ్ అనేది. సో మీరు రెగ్యులర్ అంటే ఎన్ని డేస్ పడుతుందండి ఇది? 2.5 days పడుతుంది. 2.5 days పడుతుంది. సో నేను తీసుకునే అకాంప్లిష్ ప్లస్ వచ్చి సఫారీలో ది టాప్ ఎండ్ అనమాట. ఆటోమేటిక్ వచ్చాను ఈసారి. బ్లాక్ యాజ్ యూజువల్గా, అందుకనే యాక్చువల్గా నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం కాబట్టి బ్లాక్ తీసుకున్నాను. సో అది మ్యాటర్. పీపీఎఫ్ సెరామిక్ కోటింగ్స్ అండ్ యాక్సెసరీస్ కాకుండా ఇంకేం ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయండి మన దగ్గర? కార్ నీడ్స్ అన్నీ ఉంటాయి మేడం. పెయింట్ దగ్గర నుంచి ప్రతి జాబ్ చేస్తాం మేడం. సో మన దగ్గర ఏంటంటే కంప్లీట్ పీపీఎఫ్ అండ్ సెరామిక్ కోటింగ్, తర్వాత కార్ యాక్సెసరీస్, ఫ్లోర్ మ్యాటింగ్ సంబంధించి మొత్తం అన్నీ, ఒకటి కాదు రెండు కాదు, అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో సార్ చెప్పడం కాదు మేడం, అలా వేయించుకున్నారు మేడం. ఫుల్ మ్యాటింగ్ కావాలండి ఫుల్ మ్యాటింగ్, టింట్స్ కావాలండి టింట్స్, ప్రతిదీ మేడం మైన్యూట్ డీటెయిలింగ్తో సహా అన్నీ చేయించుకున్నారు మేడం సార్. సో దీనికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాము. సో మీరు తీసుకునే కొత్త కార్ కానీ, కొత్త కార్ అనే కాదు, తర్వాత యూజ్డ్ కార్ కూడా మీరు సెరామిక్ చేయించుకోవచ్చు. పాత కార్ నాకు తెలుసు, అందుకనే నీకు ఇవన్నీ చెప్పకుండా నేను కొత్త కార్ తీసుకున్నాను అనమాట. సో అదే తెలుసు మేడం. సో దీని డిస్క్రిప్షన్లో దీని డీటెయిల్స్ అన్నీ ఇస్తాము. మీరు తీసుకునే కార్కి ఎలాంటి యాక్సెసరీస్ కావాలన్నా ఏది కావాలన్నా మీరు కార్తిక్ బ్రోని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ కార్తిక్ గారు. ప్రొటెక్షన్ చేసినందుకు. అండ్ ఏది ఉన్నా సరే ఈ 5 to 10 years లోపు మీ దగ్గరికే వస్తాము. అండ్ సో గైస్, ఇదన్నమాట మేము తీసుకున్న కొత్త కార్ అండ్ దీనికి సంబంధించిన బ్లాగ్. సో కీప్ వాచింగ్ సిరీష్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టాటా, బాయ్. చాలా బాయ్.